నమస్కారం అండి. నేను డాక్టర్ మైథిలిని. విశాఖపట్నంలో ఎండోక్రైనాలజిస్ట్గా గత 25 సంవత్సరాల సేవలు అందిస్తున్నాను. పిల్లలు మధుమేహం అన్న అంశం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళకి ఇంకొక విధంగా సేవలు కూడా అందిస్తున్నాం. డయాబెటిక్ చైల్డ్ సొసైటీ అన్న సంస్థ ద్వారా వాళ్ళకి సేవలు అందిస్తున్నాం. నవంబర్ 14 ప్రతి ఏడాది కూడా వరల్డ్ డయాబెటీస్ డే కింద పరిగణించబడుతుంది. ఈ ప్రతి ఏడాది ఒక నినాదం ఇస్తారు. ఈ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా అంటే ఒక పర్టికులర్ అంశం తీసుకుని దానికి మీద కొంచెం ప్రచారం చేయడం, దాని గురించి అవగాహన కల్పించడం అన్నది దాని ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది ఒక సందేశం ఏంటంటే బ్రేకింగ్ బ్యారియర్స్, బ్రిడ్జింగ్ బ్యారియర్స్. అంటే డయాబెటీస్ మీద మనము ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి అవగాహన కల్పించడం, వైద్యం కల్పించడం, వాళ్ళకి మిగిలిన ఇబ్బందులు రాకుండా చూసుకోవడం, షుగర్ లేని వాళ్ళకి షుగర్ రాకుండా చూసుకోవడం, వీటన్నిటికీ కూడా మనం ఎందులోనూ అశ్రద్ధ చెయ్యకుండా వీళ్ళకి ఈక్విటబుల్ యాక్సెస్ టు హెల్త్ కేర్. ప్రతి వాళ్ళకి ఇన్సులిన్ కావాల్సిన వాళ్ళకి ఇన్సులిన్ యాక్సెస్ ఉండాలి, మందులు కావాల్సిన వాళ్ళకి మందుల యాక్సెస్ ఉండాలి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈరోజు షుగర్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా మందులు అన్నవి ఇవ్వబడుతున్నాయి, ఇన్సులిన్ ఇవ్వబడుతుంది. సో ఈ దొరకటం లేదు, బయట కొనుక్కోవాలి అన్న ప్రాబ్లం అసలు ఇప్పుడు లేనే లేదు. సో యాక్సెస్, ఈక్విటబుల్ యాక్సెస్ టు హెల్త్ కేర్ అండ్ ట్రీట్మెంట్. అలాగే లేని వాళ్ళకి రాకుండా చూడాలి, వాళ్ళకి మనం ఎక్కువ ప్రచారం చేయాలి. షుగరు రాకుండా చూసుకోవచ్చు అంటే తప్పకుండా 100కి ఒక 50% మంది డైటు, ఎక్సర్సైజు పాటించి వెయిట్ మెయింటెనెన్స్ చేసుకుంటే 100కి 50% మంది యంగ్, మనం 25 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు 50% మంది దాన్ని రాకుండా నివారణ చేయవచ్చు. ఇది డయాబెటీస్ డే యొక్క ముఖ్య ప్రాముఖ్యత. సో డయాబెటీస్ అన్నది చాలామంది యూరిన్లో షుగర్ అండి, నాకు బ్లడ్ షుగర్ అండి అని అడుగుతుంటారు. అన్నీ ఒకటే. ఈ రోజుల్లో బ్లడ్ షుగర్ చూసి దాని ప్రకారంగా డయాగ్నోస్ చేస్తాం. యూరిన్ షుగర్ చూసి వైద్యం చేయడం, షుగర్ ఉందని, కంట్రోల్లో ఉందని చెప్పడం, అది పాతకాలం రోజులు, అది ఇప్పుడు మనకి వ్యాలిడ్ కాదు. సో ఇది రకరకాలు ఉంటాయి. షుగరు మన శరీరంలో ఉండవలసిన శాతం కంటే ఎక్కువ షుగర్ బ్లడ్లో ఎక్కువ ఉంటే దాన్ని డయాబెటీస్ అంటారు. ఇది దేనివల్ల వస్తుంది అంటే పిల్లల్లో అనేక కారణాల వల్ల వస్తుంది, పెద్దవాళ్ళల్లో వేరే కారణాల వల్ల వస్తుంది, ఊబకాయం వల్ల వస్తుంది. కాబట్టి జన్యుపరంగా డయాబెటీస్ రావచ్చు, టైప్ 1 డయాబెటీస్ ఇన్సులిన్ కణాలు దెబ్బతినడం వల్ల రావచ్చు, అలాగే పెద్దవాళ్ళల్లో మనకి వయసు వల్ల రావచ్చు, ఊబకాయం వల్ల రావచ్చు. ఇవి ముఖ్యంగా డిఫరెంట్ క్లస్టర్స్ అంటాం డయాబెటీస్కి. రకరకాల అన్ని డయాబెటీస్ ఒకటే కాదు. కొంతమంది డయాబెటీస్ చాలా మైల్డ్గా ఉంటుంది, కొంతమందిది సివియర్గా ఉంటుంది, కొంతమందిది ఎంత ఇన్సులిన్ ఇచ్చినా కంట్రోల్ అవ్వదు, కొంతమందికి ఇన్సులిన్ అవసరం పడదు. సో ఇవన్నీ కూడా డయాబెటీస్లో ఉండే ముఖ్యమైన రకాలు. రకాన్ని బట్టి వైద్యం అన్నది ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో డయాబెటీస్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మనం ఇప్పుడు చైనా కంటే కూడా ముందున్నాము. పిల్లల్లో యుక్త వయసులో ఉన్న వాళ్ళకి షుగర్ ఎక్కువగా ఉంది. అది ముఖ్యమైన భారతదేశంలో జరిగిన మనకి ఈరోజు ఉండే పరిస్థితి. అది కొంచెం ఆందోళనకరంగా ఉంది. సో తెలుగు రాష్ట్రాలే కాదండి, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువే ఉంది. తెలుగే కాకుండా ఇప్పుడు మీరు కేరళ ముఖ్యంగా చాలా ఎక్కువ ఉంది, తమిళనాడు ఎక్కువ ఉంది, అటు పక్క చూస్తే పంజాబ్, ఢిల్లీ, ఏ స్టేట్స్ అయితే డెవలప్డ్గా ఉన్నాయో ఆ స్టేట్స్లో షుగర్ ఎక్కువగా ఉంది కంపేర్ టు స్టేట్స్ లైక్ బీహార్. సో బీహార్ అవి కొంచెం బ్యాక్వర్డ్ స్టేట్స్ కంటే కూడా డెవలప్డ్ స్టేట్స్లో షుగర్ అనేది ఎక్కువ ఉంది. బట్ భారతదేశం అంతా కూడా విస్తృతంగా ఉంది. తర్వాత అదుపు లేని షుగర్ వ్యాధి వల్ల వచ్చే అనర్థాలు ఏమిటి, నివారణ ఏంటి? డయాబెటీస్ అన్నది ప్రతి అవయవం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే చెప్తారు స్కిన్లో చేంజెస్, బ్రెయిన్లో చేంజెస్, బోన్లో చేంజెస్,
ఇంకా రక్తనాళాలు, తర్వాత గుండెపోటు, పక్షవాతం అది. సో ప్రతి అవయవము శరీరంలో డయాబెటీస్ వల్ల దెబ్బతింటుంది. కాబట్టి దీనిని మనం తప్పకుండా షుగర్ ఉన్న వాళ్ళందరూ ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇది కారణం. అలాగే చాలామంది చెప్తూ ఉంటాం, మా శరీరానికి 400 అలవాటండి, మాకేం అవదండి అంటారు. అది చాలా తప్పు. డయాబెటీస్ ఎక్కువ ఉంటే మనం లేనిపోని ఇన్ఫెక్షన్స్, న్యూమోనియా రావచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇంకో ఇన్ఫెక్షన్ రావచ్చు, దాని నుంచి హాస్పిటల్ పాలవ్వడం. హాస్పిటల్లో ఒకసారి చేరామంటే మన ఖర్చు పెరుగుతుంది, మన సఫరింగ్ పెరుగుతుంది, ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్కి ఉండే బాధలు కూడా పెరుగుతాయి. సో ప్రతి వాళ్ళు కూడా షుగర్ ఎందుకు కంట్రోల్ చేసుకోవాలంటే, ఒకటి హాస్పిటల్స్ చుట్టూ తిరగకుండా ఉండాలి, హాస్పిటలైజేషన్ ఉండకూడదు. ఏ ప్రాబ్లం వచ్చినా షుగర్ ఎక్కువ ఉంటే ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. దానివల్ల ఈ హాస్పిటలైజేషన్స్, ఖర్చు, సఫరింగ్, ఫ్యామిలీకి సఫరింగ్ అనేది పెరుగుతాయి. అయితే నివారణ చేయవచ్చా, ఈ కాంప్లికేషన్స్ నివారణ చేయవచ్చా అంటే అది కూడా కొంత 50% నివారణ చేయవచ్చు. ఇందాక చెప్పాను నేను, ఊబకాయం ఉన్నవాళ్ళు 50% మంది డయాబెటీస్ రాకుండా నివారణ చేసుకోవచ్చు అని. డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేస్తే HbA1c అన్నది ఒక చిన్న మార్కర్ అన్నమాట, మనం షుగర్ కంట్రోల్ చేసుకుంటున్నామా లేదా అన్నదానికి. HbA1c అన్నది 7 ఉంచుకుంటే కనుక తప్పకుండా మనం ఒక 50% మంది ఇందులో షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని నివారణ చేసుకోవచ్చు. సో షుగర్ వ్యాధి అదుపులో ఉంచుకోవడానికి సలహాలు, సూచనలు ఏంటంటే, ఇది ఒకటి ఫస్ట్ డెఫినెట్గా లైఫ్ స్టైల్ అంటాం. డయాబెటీస్ అన్నది లైఫ్ స్టైల్ డిజార్డర్. లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే, మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఒక డిసిప్లిన్డ్గా మనం బతకాలి. మనం వ్యాయామం అవనివ్వండి, తర్వాత పద్ధతిగా తిండి హ్యాబిట్స్, అలాగే మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లమ్ స్క్రీన్ టైం, టీవీలు అవ్వచ్చు, సెల్ ఫోన్లు అవ్వచ్చు, మన ల్యాప్టాప్లు అవ్వచ్చు, ఈ స్క్రీన్ టైం అన్నది కూడా తగ్గించుకోవాలి. ఒత్తిడి అనదర్, ఒత్తిడి వల్ల షుగర్ పెరిగిపోతుందా అంటారు, కంట్రోల్ అవ్వదు. ఒత్తిడి ఒకటే కారణం కాదు షుగర్ పెరగడానికి. ఒత్తిడి వల్ల మనం మార్పులు, మనం వ్యాయామం చేయము. కొంతమంది ఒత్తిడి రాగానే ఎక్కువ తింటారు, ఆ భయానికి, ఆ ఆందోళనకి వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ మారిపోతాయి, బిహేవియర్ మారిపోతుంది. నెక్స్ట్ స్లీప్. ఒకటి రోజుకి ప్రతి మనిషి కూడా 6 to 7 hours స్లీప్ అనేది చాలా ముఖ్యం. సో వ్యాయామం, ఆహారం, ఒత్తిడి, నిద్ర, నెక్స్ట్ స్క్రీన్ టైము, ఇవి ముఖ్యంగా జీవనశైలిలో మనం తెచ్చుకోవాల్సిన మార్పులు. ఒక చిన్న గుర్తుపెట్టుకోవడానికి సులువుగా నేను యూజువల్గా 5, 2, 1, 0 ఈ అంకె గుర్తుపెట్టుకోవాలి. 5 అంటే ఏంటి, రోజుకి కనీసం ఒక 5 సర్వింగ్స్. ఒక సర్వింగ్ అంటే 100 grams. ఒక 5 సర్వింగ్స్ మనం తినే ఫుడ్లో వెజిటబుల్స్ ఉండాలి. వెజిటబుల్స్ ఒక 4 సర్వింగ్స్, ఫ్రూట్ 1 సర్వింగ్. అంటే ఒక 100 grams ఫ్రూట్స్ తీసుకుంటే 400 grams వెజిటబుల్స్ తీసుకుంటాం. సో 4 + 1 5 అనమాట. 5 సర్వింగ్స్ ఆఫ్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ పర్ డే అన్నది మన ఆహారంలో తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ 2 అంటే ఏంటంటే 2 hours అన్నది, less than 2 hours ఆఫ్ స్క్రీన్ టైం పర్ డే. యూట్యూబ్లో అవ్వచ్చు, సో టీవీ అవ్వచ్చు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఎవరైనా సరే స్క్రీన్ టైం అన్నది రోజుకి 24 గంటల్లో less than 2 hours మాత్రమే ఉండాలి. నెక్స్ట్ 1 అంటే 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. 0 అంటే 0 జంక్ ఫుడ్. సో సింపుల్గా మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 5 to 10 మనం ఈరోజు మనం చేసామా లేదా అన్నది రిఫ్లెక్ట్ చేసుకోవాలి. చేసుకుని కరెక్ట్గా అది పాటించాము అంటే మనం హెల్తీగా, ఈరోజు మన లైఫ్ స్టైల్ హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ ఇదండి సింపుల్గా మనం చేయవలసిన ముఖ్యం. తర్వాత మందులు వేసుకోకూడదు. చాలా మందికి మేము మందులు వేసుకోకూడదు, మేము ఇన్సులిన్ తీసుకోకూడదు అన్నది ఒక పట్టుదల ఉంటుంది. నా ఉద్దేశంలో మందులు అన్నది సరిగ్గా ఎక్కువ రాయకూడదు, మందులు కరెక్ట్గా రాయాలి. తినే మందులు అనవసరంగా రాసి వేసేసుకున్న షుగర్ మార్కర్లు, ఇన్సులిన్ శరీరం ఒప్పుకోదు, దాని నుంచి ఏదో ఒక ప్రభావం శరీరం మీద చూపిస్తుంది. సో కాబట్టి అవసరం లేకుండా రాయరు డాక్టర్లు కూడాను. సో తప్పకుండా అవసరమైన మాత్రలు మాత్రం వేసుకోవాలి.
హెచ్బిఏవన్సీ అన్నది 7 ఆర్ లెస్ మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి ఏడాది మన కిడ్నీ బాగుందా, మన కన్ను బాగుందా, మన కొలెస్ట్రాల్ బాగుందా, మన హార్ట్ బాగుందా, చిన్న బేసిక్ టెస్ట్లు ఉంటాయి. అవి కూడా పెద్ద ఖరీదైనవి ఏం కాదు, అవన్నీ చేయించుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రాముఖ్యత ఇచ్చింది డయాబెటీస్కి. దానికి తగ్గట్టుగా ఈ టెస్ట్లు, ఈ మందులు ఉన్న ప్రతి చోట బాగానే తక్కువ కాస్ట్కి దొరుకుతున్నాయండి. సో డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి అన్నది మనకి ఉండాలి. ఉన్న వాళ్ళందరూ కూడా దాని గురించి శ్రద్ధ పెట్టి దాన్ని అదుపులో ఉంచుకుంటే దాన్ని మనం కాంప్లికేషన్స్ రాకుండా నివారించవచ్చు. అలాగే రాని వాళ్ళు తప్పకుండా దాన్ని 50% మంది రాకుండా చూసుకోవచ్చు. చేయించిన ఉన్న పిల్లలకే వాళ్ళే సొసైటీకి వస్తారు. భారతదేశంలో ముఖ్యంగా ఇప్పుడు చాలా కలవరపడుతున్న విషయం ఏంటంటే పిల్లలలో మధుమేహం చాలా ఎక్కువగా చూస్తున్నాం. ప్రతి 1,00,000 జనాభాకి ఒక 20 మంది పిల్లలు, 15 సంవత్సరాల లోపు పిల్లలకి షుగర్ ఉంది. సో ఈ రోజుకి అంచనా 1,60,000 మంది పిల్లలకి టైప్ 1 డయాబెటీస్ అంటాం. పిల్లల్లో ఉండే డయాబెటీస్ ముఖ్యంగా ఎక్కువగా ఉండేది ఏంటంటే టైప్ 1 డయాబెటీస్. వీళ్ళకి ఇన్సులిన్ కణాలు అన్నవి పనిచేయవు, కాబట్టి వీళ్ళు టోటల్గా ఇన్సులిన్ మీదే ఆధారపడతారు. అలాగే ఏడాదికి ఇంకో 25 మంది పిల్లలు యాడ్ అవుతున్నారు. సో ఇది ప్రస్తుతం మనకి బాగా ఇబ్బంది పెడుతున్న విషయం ఇది. అయితే దీన్ని గమనించి చాలా స్వచ్ఛంద సంస్థలు గత 20 ఏళ్ళగా, ఎందుకంటే పిల్లల్లో షుగరు అన్నది దాంతో బతకడం అంటే ఒక 10 మంది చెయ్యి వెయ్యాలి. దాంట్లో ఒక డాక్టర్ ఒకళ్ళే సరిపోదు. డయాబెటిక్ ఎడ్యుకేటర్ ఉంటారు, నర్సు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, స్కూల్లో టీచర్స్, పిల్లలు స్కూల్లో టైం గడుపుతారు కాబట్టి టీచర్స్ మీద మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో చాలామంది మనుషులు ఇది అవగాహన ఉండాలి. అన్ఫార్చునేట్గా ఏంటంటే చాలామందికి అవగాహన లేదు. వాళ్ళకి షుగర్ ఏంటండి అని ఉంటారు. సో వీళ్ళకి హెల్ప్ చేయడానికి మన భారతదేశంలో కనీసం ఒక 30 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఈ డాక్టర్లు ఈ పిల్లల్ని ఎక్కువగా చూస్తున్న వాళ్ళు ఈ సంస్థలు ప్రారంభించడం ఒక 25 ఏళ్ళగా జరుగుతోంది. అలాగే విశాఖపట్నంలో మేము కూడా ఒక 2013లో డయాబెటిక్ చైల్డ్ సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ రోజుకి గత 11 సంవత్సరాలుగా ప్రతి 3 నెలలకి ఒక క్యాంపు జరుగుతుందండి. ఈ క్యాంపుకి ప్రెమిసెస్ ఏంటి అంటే ఎంకోజా బిల్డింగ్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ బిల్డింగ్. సో వాళ్ళు కూడా వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు కూడా మాతో పాటు దీంట్లో సాయం చేస్తున్నారు. నెక్స్ట్ విశాఖ ఐ హాస్పిటల్ వాళ్ళు వచ్చి పిల్లలకి ఐ టెస్ట్ చేస్తారు. ఈ క్యాంపులో ఏం చేస్తాము అంటే మాకు 150 మంది పిల్లలు, 150-175 మంది పిల్లలు ఈ క్యాంప్కి వస్తారు. సో క్యాంప్కి వచ్చిన పిల్లలకి కొంతవరకు ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది, కొంతవరకు గ్లూకోమీటర్స్, స్ట్రిప్స్, అలాగే హెచ్బిఏవన్సీ వాళ్ళ షుగర్ కంట్రోల్ ఉందా లేదా టెస్టింగు, ఐ టెస్టింగు, ఇటువంటివి ఆ క్యాంప్లో నిర్వర్తిస్తామన్నమాట. వీళ్ళకి ఇవన్నీ చేయడానికి కొంతవరకు ఈ సంస్థలకి కొంత వేరేగా ఒక ఫౌండేషన్స్ వాళ్ళు కూడా సహాయపడతారు. సో ఒక చైల్డ్కి ఆ క్యాంపుకి వచ్చినప్పుడు సుమారు దగ్గర 5,000 రూపాయల వర్త్ ఈ ఇంజెక్షన్లు, తర్వాత గ్లూకోజ్ స్ట్రిప్స్, టెస్ట్లు ఇవన్నీ చేయడం ఒక చిన్న సపోర్టు కింద మధుమేహం ఉన్న పిల్లలకి ఈ యాక్టివిటీస్ చేస్తారు.